తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక భాగ్యవతి. ఈ కథ మన తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం దునియాలో 25వ తేదీ నవంబర్ నెల 2018న ప్రచురింపబడింది. దుమ్ము నిండిన ఆకులతో బిగుసుకుపోయి చూస్తోంది పెరట్లోని మామిడి చెట్టు. ఉక్కపోతకు తోడు అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్టు చురుచురా నవ్వుతూ నడినెత్తికొచ్చాడు సూర్యుడు. శరీరానికంటే ఎక్కువగా మనసు నీరసించిపోయిందనిపిస్తోంది ఆమెకు. అసలే ఓపిక లేనట్టు ఫుల్ స్పీడ్లో పెట్టిన గాలి వచ్చి రానట్టు తిరుగుతున్న ఫ్యాన్ పవర్ కట్ అయ్యేసరికి పూర్తిగా ఆగిపోవటంతో పెరట్లోకి వచ్చి చెట్టు కింద కూర్చుంది. చిన్నప్పుడు చదువుకున్న తెలుగు పద్యం గుర్తొచ్చింది. ధర కరవాటుడొకడు సూర్యకర సంప్రాప్తుడై అంటూ అందులో చెప్పినట్టు భాగ్యహీనుడు ఎక్కడికెళ్ళినా దురదృష్టం వెంటాడుతుందన్నట్టు ఇంట్లో ఫ్యానే కాదు, చెట్టుకున్న ఆకులు ఆడకుండా స్తబ్దుగా ఉన్నాయి. చివరకు చెట్టుకు కూడా తాను లోకువైపోయినట్టు అనిపించి పేలవంగా ఎండిన ఆమె పెదవులు సాగాయి. అవును, తానెప్పుడు దురదృష్టవంతురాలే. చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో నాన్నకు ఎంత జీతం వస్తుందో, ఏ కష్టాలున్నాయో అర్థం కాని తనంతో పుట్టినరోజుకు తన స్నేహితురాలు కొనుక్కున్నట్టు తనకు పట్టుపరికిని అడిగింది. కనీసం గౌను కూడా ఖరీదైనది కొనలేదు. స్కూల్లో అందరికీ చాక్లెట్లయితే పంచింది, కానీ కేక్ కటింగ్ కూడా చేయలేదు. అయినా సర్దుకుపోయింది. కనిపించకుండా గుడ్ల నీరు కుక్కుకుంది. అదే తన మొదటి అసంతృప్తి. పైకి అందరితో అమ్మా నాన్నలు మాకు కొడుకు కూతురు ఇద్దరు 2 కళ్ళు అని అంటారు, కానీ అన్నిట్లో చిన్న చూపే. తనను మాత్రం ఎలిమెంటరీ స్కూల్లో వేసి తమ్ముణ్ణి కాన్వెంట్లో చేర్చారు. అందుకే వాడిప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి అమెరికాలో ఉంటే తనేమో వాడి జీతంలో పావు వంతైనా లేని జీతం తీసుకుంటూ గవర్నమెంట్ ఆఫీసులో పెద్ద గుమస్తాగా మిగిలింది. డాక్టర్ కావాలని కలలు కని బైపీసీ తీసుకుని అంత డబ్బులు శ్రమ కష్టమని డిగ్రీలో చేరింది కదా. పాపం ఆశపడింది వదులుకుంది కదా. పోనీ తన 2వ చాయిస్గా ఆశపడుతోందని సివిల్స్ పాస్ అయి ఐఏఎస్ చదవాలనుకుంటే తగిన కోచింగ్ బుక్స్ ఏమీ సరిగా కొనివ్వకపోబట్టే ఇంత చిన్న ఉద్యోగంతో సర్దుకుపోవాల్సి వచ్చింది. ఇంతలో ఇంట్లోంచి కాలింగ్ బెల్ మోత. అంటే పవర్ వచ్చిందన్నమాట. ఆమె లేచి లోపలికి నడిచింది. పోస్ట్లో వచ్చిన కవి సమ్మేళనం ఆహ్వాన పత్రిక అందుకుని ఇంట్లోకి నడిచింది. అవును, ఇదొక్కటే తనకు స్వాంతన. తోచిందంతా కాగితం పైన పెట్టి ఆనందించటం. ఈ వ్యాపకము లేకుంటే మరింత కృంగిపోయేదేమో. సోఫాలో కూర్చుని టీపాయ్ మీదున్న నీళ్ల బాటిల్ తెరిచి గటగట త్రాగాక అంతవరకు చెమట పట్టడం వల్ల తడిసిన ఒళ్ళు ఫ్యాన్ గాలికి చల్లగా అనిపించింది. మళ్ళీ ఆలోచనలు వేడి నిట్టూర్పుల సెగలతో చుట్టుముట్టింది. ఆఖరికి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధం వస్తే వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వలేమని చేతులెత్తేసి గంతకు తగిన బొంతల తనలాగే మరో గవర్నమెంట్ సర్వెంట్కిచ్చి కట్టబెట్టేశారు. 1వ తారీఖు కోసం వెధవ ఎదురు చూపులతో బ్రతుకు తెల్లారిపోతోంది. గుండె నిండిన దుఃఖం పొంగి బుగ్గలపై లావాలా వేడిగా ప్రవహించింది. ఆఫీస్లో కొలీగ్స్ ఎంత మంచి మంచి చీరలు నగలు పెట్టుకొస్తారో. చివరికి తనకన్నా కింది కేడర్ వాళ్ళు కూడా. ఈయనగారు నాకేం తలకెత్తారని కొని దిగేశారని ఆలోచిస్తే మచ్చుకి కూడా ఒక్కటంటే ఒకటి కనిపించదు. ఈలోగా 2 పిల్లలు, ఫీజులు వైద్యాలు, బ్యాంక్ లోన్లు అప్పులు మాత్రం తల మునకలయ్యేంతగా మిగిలాయి. ఇంతే బ్రతుకు, ఇదే బ్రతుకు. తమ్ముడి కోసం నా చదువు బలి చేశారు. కట్నమిచ్చే మనసు రాక నా గొంతు కోశారు. ఇప్పుడు ఈ ముగ్గురికి సంపాదిస్తూ చాకిరీ చేస్తూ మిగిలిన జీవితం గడిపి అఘోరించాలి, అంతే. ఇదంతా ఒక ఎత్తైతే నిన్న వాడు ఆ ఆఫీసర్ ఏమన్నాడు? తనే ఈ ఫైల్ నెమ్మదిగా పెట్టు, ఇప్పుడే వద్దని చెప్పి తీరా అతని పై ఆఫీసర్ కేకలేసేసరికి నేను పెట్టడం లేట్ చేశానని చెప్పి తనని బ్లేమ్ చేస్తాడా? అసలు తనెంత సిన్సియర్ వర్క్లో, నిజాయితీలో. డబ్బు మనుషులన్న పేరు మోస్తూ కూడా నవ్వుతూ తలెత్తుకు తిరుగుతున్నారు వాళ్ళు. కానీ చెయ్యని తప్పుకు తానెందుకు మాటలు పడాలి? ఇదే నిజానికి ఈ సంఘటనే ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగి పెరిగి తన జీవితంలోని అన్ని వెలుతులను బయటేసుకునేలా చేస్తోంది. చిచి, ఏ ముఖం పెట్టుకెళ్ళాలి రేపు ఆఫీస్కి? ఇప్పుడే రిజైన్ చేసేస్తా. అంతేకాదు, ఇంట్లోంచే వెళ్ళిపోతా, ఎవ్వరికి అడ్రస్ కూడా ఇవ్వకుండా.
తను లేని లోటు అందరికీ తెలిసి రావాలి. పిల్లలు అంతే, ఒక్క మాటకు విలువనివ్వరు. కన్నవాళ్లకు కట్టుకున్నవాడికి అందరికీ బుద్ధొస్తుంది. కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది. తలుపు తీస్తూనే బయట ముసురు కమ్మినట్టుంది. తొలకరి జల్లులతో బాటే చల్లటి గాలి రివ్వున ముఖాన్ని ఆర్తిగా తాకింది. స్కూల్ బస్ దిగి వచ్చేసరికే కొంచెం తడిసిన పిల్లలు గుమ్మంలో కనిపించేసరికి గబగబా ఇంట్లోకి తీసుకొచ్చి టవల్తో తుడిచింది. ఇద్దరికి వేడి నీళ్లతో స్నానం చేయించి పసుపు వేసిన పాలు ఇస్తుంటే మళ్ళీ కాలింగ్ బెల్ మోత. ఈసారి ముద్దగా తడిసిన అతను. అయ్యయ్యో, ఎక్కడైనా ఆగి రాకూడదు. ఆమె ప్రాణం గిలగిల్లాడింది. అతను ఫ్రెషప్ అయి వచ్చేలోగా వేడిగా పకోడీ, పొగలు కక్కే కాఫీ పెట్టింది. పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు, స్వచ్ఛమైన మల్లె మొగ్గల్లా. అతను వాళ్ళ మీద చేయి వేసుకుని సన్నగా గురక పెడుతున్నాడు. మీరే నా ఆస్తి అన్నంత ఇష్టంగా. జడలోంచి అంత పని ఒత్తిడితో తడిసి వస్తూ కూడా తన కోసం తెచ్చిన మల్లెపూల మాలలోంచి ఒకటి రాలి ఒళ్ళో పడింది. తానెంత పిచ్చిదో అర్థమైంది. అసలు కూతురే వద్దని కడుపులోనే తీయించో దిబ్బలో పడేసో వదిలించుకునే తల్లిదండ్రుల కన్నా ఎంత గొప్పవాళ్ళు నా తల్లిదండ్రులు. ఎన్నో విషయాల్లో తననే వెనకేసుకొచ్చేవాళ్ళు. తనకిష్టమని తమ్ముడికి తెలియకుండా ఎన్నో కొనిపెట్టారు. కనీసం చాక్లెట్లు కాదు కదా. సరైన బట్టలు లేని పిల్లలున్నారు ఈ లోకంలో. అంతకంటే తనే గొప్ప కదా. చిన్న అటెండర్ పోస్టు కోసం, ఏదో ఒక ఉద్యోగం కోసం చాలీ చాలని జీతానికైనా పనిచేద్దామన్నా దొరకక వేల మంది ఆకలి కళ్ళతో తనకన్నా ఎక్కువే చదువుకుని ఎదురు చూస్తున్నారు ఈ రోజుల్లో. భార్యాభర్తలిద్దరూ లక్షలు సంపాదిస్తున్నా కట్నం చాలేదని భార్యని చంపే భర్తలున్నారీ లోకంలో. తనే అతనితో సర్దుకుపోతున్నా అనుకుంటోంది. కానీ తనకన్నా ఎక్కువ కట్నమిచ్చే సంబంధం వచ్చినా తను నచ్చిందన్న కారణంగా తనను చేసుకుని ఎందరో భర్తల కంటే అపురూపంగా చూసుకునే మంచి భర్త ఇతను. ఇక ఆఫీసులో తనను అన్న ఆఫీసర్లు, అంతకంటే ఎక్కువగా చివాట్లు వాళ్లకంటే పెద్దవాళ్లతో నిత్యం భరిస్తూనే ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఎప్పుడో ఒకసారి విసుక్కుంటే తనెందుకు ఇంతలా బాధపడాలి? వీళ్లే ఎన్నోసార్లు ఇంత త్వరగా పని చేయగలవని అనుకోలేదు మేడం, గుడ్ అని కూడా 1-2 సార్లు అన్నారు. అదెందుకో గుర్తు రాలేదు ఇందాక. తాత్కాలిక ఆవేశానికి లొంగిపోతే మనిషి ఎంతటి నిర్ణయమైనా అనాలోచితంగా తీసుకుంటాడేమో కదా. ఇప్పుడు తనకంటే గొప్ప అదృష్టవంతురాలు లేనట్టనిపించింది. అతనికి పిల్లలకు మధ్యకెళ్ళి పడుకుంది. అతను నిద్రలోనే ప్రేమగా తల నిమిరాడు. ఉదయాన్నే అమ్మ ఫోను తీస్తూనే వారం క్రితం అమెరికా నుంచి లీవ్ తీసుకుని అమ్మా నాన్నల దగ్గరికి వచ్చిన తమ్ముడి గొంతు. అక్క, నాకు ప్రమోషన్ వచ్చింది. నెక్స్ట్ వీక్ అందరూ రండి, మనమంతా పార్టీ చేసుకుందాం అంటూ. ఎన్నోసార్లు తను అనుకునేది నేను మాత్రమే పుట్టి ఉంటే బాగుండేదని. తమ్ముడు అనేవాడి వల్లే తనకు అన్యాయం జరిగిందని. అమలు, తప్పకుండా అల్లుడు పిల్లలు అంతా రావాలమ్మా. మీ తమ్ముడితో చెప్పేశాను. నీకు పెళ్ళైనా సరే మా తరువాత మా అంత బాగా నువ్వే దాన్ని చూసుకోవాలరా. దానికోసమే అసలు నిన్ను కన్నామని. వాడేమన్నాడో తెలుసా? మీలాగా ఏం కాదు, మా అక్కను మీకన్నా బాగా చూసుకుంటా అని. తల్లి నవ్వుతోంది. బయట ఎండ సరసరా పెరుగుతోంది. ఆమె గుండెపై మాత్రం వెన్నెల సోనై చల్లగా అల్లుకుంది. తనకంటే భాగ్యవతి మరెవరూ ఉన్నారనిపించట్లేదు ఆమె మనసుకిప్పుడు. భాగ్యవతి కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. వీడియో లింక్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.